హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ అకాడమీ. మనం గత క్లాసుల్లో హిస్టరీ రిలేటెడ్ పీవైక్యూస్ అన్నీ చెప్పుకుంటున్నామండి. దేనికి సంబంధించినవి? ఆర్ఆర్బీ ఎన్టీపీసీకి సంబంధించినవి హిస్టరీ చెప్పుకుంటున్నాం. ఇది కూడా నేను చెప్పినవన్నీ కూడా గ్రాడ్యుయేట్ లెవెల్ అండి. గ్రాడ్యుయేట్ లెవెల్లో జరిగిన ఎగ్జామ్స్కి సంబంధించినవి. ఈరోజు మనం 18th జూన్ షిఫ్ట్ టూది మనం చెప్పుకుంటున్నామండి. 18th జూన్ షిఫ్ట్ 2. ఓకేనండి, క్వశ్చన్స్లోకి వెళ్ళిపోదాం. ఫస్ట్ క్వశ్చన్, విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ కేవ్స్ ఆర్ ఫేమస్ ఫర్ హై సిటాడల్స్? హై సిటాడల్స్ అంటే పెద్ద పెద్ద కోటల్లాగా పెద్ద పెద్దవి ఏ కేవ్స్లో ఉంటాయి అని చెప్పి అడిగారండి. అంటే సిటాడెల్ అని అంటే పెద్ద చిన్న కోటలా ఉండేది అనమాట. అలా ఎత్తైనవి ఉంటాయి అన్నమాట. వాటిని ఏ కేవ్స్లో ఉంటాయి, అవి ఏ కేవ్స్లో ఉంటాయి అని చెప్పి అడిగారు. ఏమేమి ఆప్షన్స్ ఇచ్చారు? జునాగఢ్ కేవ్స్, ఎల్లోరా కేవ్స్, సుధామా కేవ్స్, బాగ్ కేవ్స్, ఇలా 4 కేవ్స్ గురించి ఇచ్చారండి. అయితే నేను ఎల్లోరా కేవ్స్ గురించి చెప్పాను, బాగ్ కేవ్స్ గురించి చెప్పాను. దానికి సంబంధించినవి నేను ఇక్కడ పెద్దగా డిస్కస్ చేయనండి. బట్ సుధామా కేవ్స్ అండ్ మనకి జునాగఢ్ కేవ్స్, ఈ జునాగఢ్ కేవ్స్, సుధామా కేవ్స్ గురించి నేను చెప్పాలి. ఇప్పుడు జునాగఢ్ కేవ్స్. ఈ జునాగఢ్ కేవ్స్ మనకి ఎక్కడ కనిపిస్తాయి? గుజరాత్లో కనిపిస్తాయి అన్నమాట. గుజరాత్లో కనిపించిన ఈ జునాగఢ్ కేవ్స్ బుద్ధిజానికి రిలేటెడ్ అనమాట. బుద్ధిజం రిలేటెడ్ కేవ్స్ ఈ జునాగఢ్ కేవ్స్. ఓకే అండి. అక్కడ ఉండే మాంక్స్ వాళ్ళకి విహారాస్ ఉంటాయన్నమాట ఎక్కువగా. అంటే అక్కడ వాళ్ళు నివసించి ఉండడం కోసం ఏర్పరిచేవే విహారాస్. ఆ జునాగఢ్ కేవ్స్లో ఎక్కువగా ఉంటాయి, బుద్ధిజం రిలేటెడ్వి అనమాట ఈ కేవ్స్. జునాగఢ్ కేవ్స్ ఎక్కడ ఉందండి? గుజరాత్లో. ఈ కేవ్స్లోనే మనకి హై సిటాడల్స్ ఎక్కువగా మనకి ఇక్కడ కనిపిస్తాయి అన్నమాట. ఎక్కువగా పెద్ద ఎత్తైనవి కనిపిస్తాయి అన్నమాట. ఎత్తైనవి ఉండే విహారాలు కానీ అక్కడ ఉండే చైత్యాలు కానీ అన్నీ కూడా ఎత్తైనవి కనిపిస్తాయి. అది హై సిటాడల్ ఉంటాయి. ఎక్కడ కనిపిస్తాయి? జునాగఢ్ కేవ్స్లో కనిపిస్తాయి. ఇది ఇంపార్టెంట్, గుర్తుపెట్టుకోండి. ఓకేనా. నెక్స్ట్ మనకి సుధామా కేవ్స్ మనకి రాక్ కట్ కేవ్స్. సుధామా కేవ్స్ అనేవి రాక్ కట్ కేవ్స్. ఎర్లియస్ట్ రాక్ కట్ కేవ్స్ సుధామా కేవ్స్. ఇవి అశోకుడు టైంలోని మనకి మౌర్యన్ చక్రవర్తి అశోకుడు ఉన్నాడు కదండి, ఆయన తొలిపించిన గుహలే సుధామా కేవ్స్. ఈ సుధామా కేవ్స్ మనకి అజీవకాస్, ఎవరికండి? అజీవకాస్ ఉంటారు కదా, అజీవికాస్ శాఖ ఉంటుంది. ఆ శాఖ వారికి ఇచ్చిందే ఈ సుధామా కేవ్స్. వీళ్ళకి డెడికేట్ చేశారు అశోకుడు. మనకి దశరథుడు కూడా అజీవికులకి ఒక కేవ్స్ ఇస్తాడు. అదే నాగార్జున కేవ్స్ అని అంటాం, లేదా బీహార్ కేవ్స్ అని అంటాం. నాగార్జున హిల్స్లో ఉండే బీహార్ కేవ్స్. ఓకేనండి, దశరథుడు. ఓకేనా. ఇవి కొన్ని ఇంపార్టెంట్ పాయింట్స్. ఓకేనా. నెక్స్ట్ ఎల్లోరా కేవ్స్, బాగ్ కేవ్స్. ఇవన్నీ నేను ఇంతకు ముందు క్లాసులో చెప్పాను, ఇక్కడ పెద్దగా చెప్పాల్సిన ఇది ఏం లేదండి. ఎల్లోరా కేవ్స్లోనే మనకి కైలాసనాథ టెంపుల్ ఉంటుంది. కేవ్ నెంబర్ 16లో కైలాసనాథ టెంపుల్. వెరీ వెరీ ఇంపార్టెంట్. దీని మీద క్వశ్చన్ కూడా రావచ్చు, గుర్తుపెట్టుకోండి. ఇది ఇంపార్టెంట్. కైలాసనాథ టెంపుల్ ఎక్కడ ఉందంటే ఎల్లోరా కేవ్. మోనోలిథిక్ టెంపుల్ అని అంటే మోనోలిథిక్ రాక్ స్ట్రక్చర్ అని కూడా అంటారు. అంటే ఈ సింగిల్ రాయి అనుకోండి, దీన్ని చెక్కి ఒక టెంపుల్లా తయారు చేశారు. దాన్ని మోనోలిథిక్ అని అంటాం. ఒకే రాయి ద్వారా ఏర్పడింది కాబట్టి మోనోలిథిక్ స్ట్రక్చర్ చేసి ఆ టెంపుల్ని చేశారు కాబట్టి మోనోలిథిక్ అని అంటారు. అందుకు మోనోలిథిక్ టెంపుల్ ఎక్కడ ఉంది అంటే కైలాసనాథ టెంపుల్. వరల్డ్లో లార్జెస్ట్ టెంపుల్ ఏ కేవ్స్లో ఉంది అంటే ఎల్లోరా కేవ్స్లో ఉంది. ఇది వెరీ వెరీ ఇంపార్టెంట్, గుర్తుపెట్టుకోండి. ఓకేనా. బాగ్ కేవ్స్ ఇవన్నీ పెద్దగా ఇంపార్టెంట్ కాదండి. ఇంతకు ముందు క్లాస్లో చెప్పాను, ఇక్కడ పెద్దగా చెప్పను. ఓకేనండి. నెక్స్ట్ విత్ హూజ్ అసిస్టెంట్ డిడ్ చంద్రగుప్త మౌర్య ఓవర్థ్రో ది నందా డైనాసిటీ? చంద్రగుప్త మౌర్యుడు మౌర్యన్ డైనాసిటీని స్థాపించాడు. ఆ మౌర్యన్ డైనాసిటీని స్థాపించే ముందు నందులు ఉండేవాళ్ళు. ఆ నందా డైనాసిటీని పారద్రోలాడు. ఆ నందా డైనాసిటీలో ఉండే వాళ్ళని చంపేసి చంద్రగుప్త మౌర్యన్ని డైనాసిటీని ఏర్పాటు చేశాడు, ఎస్టాబ్లిష్ చేశాడు. అయితే ఎవరి సహాయం చేశారు అప్పుడు అని చెప్పి అడిగారు. అది సెకండ్ క్వశ్చన్. ఆప్షన్స్ ఏంటి? బింబిసార, చాణక్య, మెగస్తనీస్, బిందుసార. ఇలా 4 ఆప్షన్స్ ఇచ్చారండి. అయితే ఒక్కొక్కరు గురించి కొన్ని ఇంతకుముందు చెప్పాను నేను, ఇప్పుడు పెద్దగా వివరించను. బట్
కొన్ని ఇంపార్టెంట్ అంశాలని చెప్తాను, దాన్ని బట్టి మీరే ఆన్సర్ క్లియర్గా తెలుసుకోవచ్చు. బింబిసారుడు ఎవడండి? హర్యాంక డైనాసిటీ ఫౌండర్ ఈ బింబిసారుడు కాలంలోనే మనకి ఎవరండి? బుద్ధుడు, అలాగే వర్ధమాన మహావీరుడు, కాంటెంపరీస్. వర్ధమాన మహావీర జైనిజానికి సంబంధించిన వాడు వర్ధమాన మహావీర. వీళ్ళిద్దరూ కాంటెంపరీస్ ఎవరికి? బిందుసారుడు కాంటెంపరీస్ అంటే సమకాలీనులు, ఒకే తరం వారు, ఒకే కాలంలో జీవించిన ఉండేవారిని కాంటెంపరీస్ అంటారు. బింబిసారుడు కాలంలో బుద్ధుడు, వర్ధమాన మహావీరుడు ఉంటారు. హర్యాంక డైనాసిటీ ఫౌండర్ ఈ బింబిసారుడు. ఇది ఇంపార్టెంట్, గుర్తుపెట్టుకోండి. నెక్స్ట్ ఆప్షన్ ఏంటి? చాణక్య అనే మనం కౌటిల్య అని కూడా అంటాం. ఈ కౌటిల్యుడు, చాణక్యుడు ఒకరేగా మనం చరిత్ర పుస్తకాల్లో చదువుకుంటామండి. ఈ కౌటిల్యుడిది అర్థశాస్త్ర బుక్ ఉంటుందండి. అర్థశాస్త్ర బుక్ ఉంటుంది. ఈ కౌటిల్యుడే, ఈ చాణక్యుడే చంద్రగుప్త మౌర్యుడికి సహాయం చేసి నందా డైనాసిటీని పారద్రోలి మౌర్యన్ డైనాసిటీని, మౌర్య వంశాన్ని స్థాపించడం జరిగింది. ఎవరి సహాయంతో? చాణక్యుడి సాయంతో. ఆయనే కౌటిల్యుడు. ఆ కౌటిల్యుడు రచించిన గ్రంథమే అర్థశాస్త్ర. ఇది వెరీ వెరీ ఇంపార్టెంట్, గుర్తుపెట్టుకోండి. వెరీ వెరీ ఇంపార్టెంట్. ఏదో ఒక కాంపిటేటివ్ ఎగ్జామ్లో ఏదో రూపంలో ఏదో రకంగా అడగచ్చు. అర్థశాస్త్ర అనే బుక్ ఎవరు రచించారు అని అడగచ్చు. కౌటిల్య లేదా చాణక్య. నెక్స్ట్ మెగస్తనీస్. చంద్రగుప్త మౌర్యుడు కాలంలో గ్రీకు రాయబారిగా, సెల్యూకస్ నికేటర్ రాయబారిగా, గ్రీకు చక్రవర్తి, ఆయన రాయబారిగా ఇండియాకి వచ్చిన వాడు ఎవరు అంటే మెగస్తనీస్. ఎవరి కాలంలో వచ్చాడు? ఈ చంద్రగుప్త మౌర్యుడి కాలంలో వచ్చాడు. ఈయన రచించిన గ్రంథం ఇండికా. ఏదండి? వెరీ వెరీ ఇంపార్టెంట్, ఇండికా. ఓకేనా? నెక్స్ట్ ఫోర్త్ ఆప్షన్లో ఏంటి? బిందుసార ఎవరు? చంద్రగుప్త మౌర్యుని యొక్క కొడుకు. చంద్రగుప్త మౌర్యుని కొడుకు బిందుసారుడు. ఈ బిందుసారుడు అశోకుడు ఫాదర్. అశోక ఫాదర్ ఎవరు అంటే బిందుసార. అశోకుడు ఫాదర్ ఎవరు? బిందుసార. చంద్రగుప్త మౌర్య కొడుకు ఎవరంటే బిందుసార. చంద్రగుప్త మౌర్యుని కొడుకు బిందుసార, బిందుసారుడి యొక్క కొడుకు అశోకుడు. ఇది బిందుసారుడికి సంబంధించినవి. ఇంతకు ముందు నేను క్లాస్లో బిందుసారుడికి సంబంధించి కొన్ని విషయాలు చెప్పాను, అక్కడ చూసుకోండి. బట్ ఆన్సర్ ఏంటండి? ఎవరి అసిస్టెన్స్? చాణక్య అసిస్టెన్స్. ఇది ఇంపార్టెంట్, గుర్తుపెట్టుకోండి. మౌర్యాస్ నుంచి క్వశ్చన్ ఏదో ఒక రూపంలో ఏదో ఒక షిఫ్ట్లో వస్తుందండి. మౌర్యాస్ డైనాస్టిక్ నుంచి చూసుకొని వెళ్ళండి. వెరీ 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 ఇంపార్టెంట్. నెక్స్ట్ థర్డ్ క్వశ్చన్. వాట్ ఈస్ లార్డ్ థామస్ బెబింగ్టన్ మెకాలే బెస్ట్ నోన్ ఫర్ ఇన్ ద కాంటెక్స్ట్ ఆఫ్ బ్రిటిష్ ఇండియా? బ్రిటిష్ ఇండియా వాళ్ళు పాలించే టైంలో లార్డ్ మెకాలేకి సంబంధించి దేన్ని బాగా మనం చెప్పుకోవచ్చు అని చెప్పి అడిగారండి. ఆప్షన్స్ ఏంటి? ఇంట్రడ్యూసింగ్ వెర్నాకులర్ ప్రెస్ యాక్ట్, ఫ్రేమింగ్ ది గవర్నమెంట్ ఆఫ్ ఇండియన్ యాక్ట్ 1858, డ్రాఫ్టింగ్ ది ఐపీసీ అండ్ ప్రమోటింగ్ ఇంగ్లీష్ ఎడ్యుకేషన్, నెక్స్ట్ లీడింగ్ ద రివోల్ట్ ఆఫ్ 1857. ఇవి 4 ఇచ్చారండి. ఒకసారి చూద్దామండి. వాట్ ఈజ్ లార్డ్ థామస్ బెబింగ్టన్ మెకాలే బెస్ట్ నోన్ ఫర్ ఇన్ ద కాంటెక్స్ట్ ఆఫ్ బ్రిటిష్ ఇండియా? ఆప్షన్స్ ఇచ్చారు. ఈ 4 ఆప్షన్స్ ఇచ్చారు. ది బ్రిటిష్ ఇండియాలో మెకాలీ యొక్క దేనికి సంబంధించింది మెకాలీ బాగా పాపులర్ అని చెప్పి అడిగారు. ఇక్కడ వెర్నాకులర్ ప్రెస్ యాక్ట్ అన్నారు. వెర్నాకులర్ ప్రెస్ యాక్ట్ అనేది మనకి 1878లో వచ్చిందండి. ఇది గుర్తుపెట్టుకోండి. లార్డ్ లిటన్ టైంలో వచ్చింది అనమాట. లార్డ్ లిటన్. ఏంటి ఇది? లార్డ్ లిటన్ టైంలో వచ్చిన వెర్నాకులర్ ప్రెస్ యాక్ట్. ఈ వెర్నాకులర్ ప్రెస్ యాక్ట్లో ఇంగ్లీష్లోని వచ్చే పేపర్స్ ఏవైతే ఉన్నాయో వాటిని ఓకే చేస్తారు. బట్ ఇంగ్లీష్లో కాకుండా ఇతర భాషల్లో, ఇండియన్ భాషలు ఉంటాయి కదండి, మరాఠీ, హిందీ, తెలుగు, తమిళ్, కన్నడ, ఇలాంటి లాంగ్వేజెస్ ఉన్నాయి కదా. ఇవన్నీ ఈ లాంగ్వేజెస్లో ఉండే వాటికి అవి ప్రభుత్వానికి వ్యతిరేకంగా ఉన్నాయా లేవా అని చెప్పి చూసుకున్నాక అప్పుడు మాత్రమే రిలీజ్ చేయడం, ఇలాంటివి చేయడానికి కోసం ఈ వెర్నాకులర్ ప్రెస్ యాక్ట్ అనేది తీసుకొని వచ్చారు 1878 లార్డ్ లిటన్ టైంలో. నేను గత షిఫ్ట్లో కూడా లార్డ్ లిటన్ టైంలో మనకి వెర్నాకులర్ ప్రెస్ యాక్ట్ వచ్చింది అని చెప్పి కూడా నేను చెప్పాను. అది గుర్తుపెట్టుకోండి, వెరీ వెరీ ఇంపార్టెంట్. నెక్స్ట్ ఫ్రేమింగ్ ది గవర్నమెంట్ ఆఫ్ ఇండియన్ యాక్ట్ 1858. మనకి 1857 రివోల్ట్ తర్వాత వచ్చిన యాక్టే 1858. ఇది బ్రిటిష్ పార్లమెంట్ తీసుకొచ్చిన యాక్ట్. ఈ యాక్ట్ కింద ఏంటి అని అంటే బ్రిటిష్ పార్లమెంట్, బ్రిటిష్ రాణి
ఇప్పుడు మన ఇండియాని పాలిస్తుంది 1858 ప్రకారంగా. ఈస్ట్ ఇండియా కంపెనీ పాలించడం లేదు, బ్రిటిష్ ఇండియా అండర్లోకి వెళ్ళిపోయాం, బ్రిటిష్ వాళ్ళ అండర్లోకి, బ్రిటిష్ రాణి అండర్లోకి వెళ్ళిపోతాం ఈ యాక్ట్ తర్వాత అని చెప్పి ఈ చట్టంలో ఉంటుందన్నమాట, గవర్నమెంట్ ఆఫ్ ఇండియన్ యాక్ట్ 1858లో. ఓకేనండి. నెక్స్ట్, డ్రాఫ్టింగ్ ఆఫ్ ఇండియన్ పీనల్ కోడ్ అండ్ ప్రమోటింగ్ ఇంగ్లీష్ ఎడ్యుకేషన్ యాజ్. ఇది ఐపీసీని తీసుకురావడం, ఇండియన్ పీనల్ కోడ్ని. మనకు ప్రస్తుతం ఇప్పుడు కూడా ఇండియన్ పీనల్ కోడ్ నడుస్తుంది, ఈ ఇండియన్ పీనల్ కోడ్ నడుస్తుంది. ఇది గుర్తుపెట్టుకోండి, వెరీ వెరీ ఇంపార్టెంట్. 1860 ఆ టైంలో వచ్చినట్టుందండి, ఇయర్ సరిగ్గా గుర్తులేదు. ఓకే, ఇయర్ చూడదులేండి, ఆ ఇయర్ ఆ టైంలో వచ్చింది ఐపీసీ. ఈ ఐపీసీ తర్వాత ఇంగ్లీష్ ఎడ్యుకేషన్కి సంబంధించింది కూడా మెకాలే తీసుకొని రావడం జరిగింది. ఈ డ్రాఫ్ట్ కూడా చేయడం జరిగింది అనమాట మెకాలే. ఈ ఇంగ్లీష్ యాక్ట్కి సంబంధించి 1835లో మనకి ఇంగ్లీష్ యాక్ట్ని కూడా తీసుకొని వచ్చారు. 1835లో ఇంగ్లీష్ యాక్ట్ని కూడా తీసుకొని వచ్చారు. మెకాలే యొక్క మినిట్, దాన్ని మెకాలే మినిట్ ఆఫ్ ఇంగ్లీష్ ఎడ్యుకేషన్ అని కూడా అంటారు. మెకాలే మినిట్ అని కూడా అని అంటారు. మెకాలే మినిట్ ఆఫ్ ఇంగ్లీష్ ఎడ్యుకేషన్, వెస్ట్రన్ ఎడ్యుకేషన్ని ప్రమోట్ చేయడం కోసం, పాపులర్ చేయడం కోసం తీసుకొచ్చిన యాక్టే 1835 యాక్ట్. మెకాలే తీసుకొచ్చింది అది అనమాట. మెకాలే ఆ టైంలో ఉన్నాడు, ఆ టైంలో తీసుకొచ్చారు, దాన్ని ప్రమోట్ చేశారనమాట. ఐపీసీని కూడా ఈయన డ్రాఫ్ట్ చేయడంలో కీలక పాత్ర వహించారు మెకాలే. ఇది వెరీ వెరీ ఇంపార్టెంట్, గుర్తుపెట్టుకోండి. నెక్స్ట్, లీడింగ్ ఆఫ్ రివోల్ట్ ఆఫ్ 1857 రివోల్ట్ బ్రిటిష్ అధికారి ఎందుకు చేస్తాడు? ఇది కాదు. ఎవరు చేశారు 1857 రివోల్ట్? బఖ్త్ ఖాన్. ఒక్కొక్క దగ్గర ఒక్కొక్కటి. బఖ్త్ ఖాన్ చేశాక తర్వాత ఈ రివోల్ట్ అనేది వచ్చింది. ఈయన మీరట్ నుంచి ఢిల్లీకి వెళ్తారు, నడుచుకొని మార్చింగ్ చేసుకొని వెళ్తారు, మీరట్ టు ఢిల్లీ. వెరీ వెరీ ఇంపార్టెంట్. బహదూర్ షా 2 ఎవరైతే ఉన్నారో మొఘల్ కింగ్, లాస్ట్ మొఘల్ కింగ్, ఆయన్ని బఖ్త్ ఖాన్ మాకు అది రాజ్యాధికారి, ఆయనే మాకు ఇప్పటి నుంచి కింగ్ అని చెప్పి ఆయన్ని పెట్టి రూల్ చేయడం జరుగుతుంది. ఆయన్ని తర్వాత అరెస్ట్ చేసి రంగూన్కి పంపిస్తారు. రంగూన్ ఓకేనండి, రంగూన్కి పంపించడం జరుగుతుంది. ఆయన తర్వాత అక్కడే చనిపోతారు. ఇది 1857 రివోల్ట్ గురించి. ఏంటండి ఇప్పుడు ఆన్సర్? ఇది థర్డ్ అనమాట. ఇది ఆన్సర్. ఇది వెరీ వెరీ ఇంపార్టెంట్. దేనికి? వెర్నకల్ ప్రెస్ యాక్ట్ కాదు, ఇది కాదు, పీనల్ కోడ్ అండ్ ఎడ్యుకేషన్కి సంబంధించింది. వెరీ వెరీ ఇంపార్టెంట్. ఓకేనా? నెక్స్ట్ ఫోర్త్ క్వశ్చన్. విచ్ మెటల్ వాజ్ ఎక్స్టెన్సివ్లీ, ఎక్కువగా అని అర్థం వస్తుందండి, యూజ్డ్ ఫర్ కాయినేజ్ ఇన్ మౌరియన్ ఎంపైర్ టైంలో ఎక్కువగా ఏ మెటల్ని యూజ్ చేసేవాళ్ళు కాయిన్స్కి సంబంధించి? అంటే వర్తకాలు చేయడానికి మనకి కాయిన్స్ని యూజ్ చేసేవాళ్ళు ట్రేడ్ అండ్ కామర్స్ కోసం. ఆ కాయిన్స్ని ఎక్కువగా ఏ మెటీరియల్తో, ఏ మెటల్తో తయారు చేసి ఉన్న కాయిన్స్ని యూజ్ చేసేవాళ్ళు అని చెప్పి అడిగారు. ఆప్షన్స్ ఏమి ఇచ్చారు? గోల్డ్, ఐరన్, సిల్వర్, కాపర్. మనకి ఐరన్తోనే ఎప్పుడు చేసిన కాయిన్స్ మనకి ఎక్కడా కనిపించవండి మౌరియన్ ఎంపైర్లో. గోల్డ్ కనిపిస్తుంది, దాన్ని సువర్ణ అని అంటారు. సువర్ణ దాన్నే సువర్ణ అని అంటారు. వెరీ వెరీ ఇంపార్టెంట్, గుర్తుపెట్టుకోండి. నెక్స్ట్, ఐరన్తో మనకు కనిపించవు. సిల్వర్ కాయిన్స్ కనిపిస్తాయి, దాన్నే పనా అని అంటారు, పనా అని అంటారు. పనా. కాపర్ కాయిన్స్, ఈ కాపర్ కాయిన్స్ కూడా మనకు కనిపిస్తాయండి. 1830 మౌరియన్ ఎంపైర్లో కాపర్ కాయిన్స్ కూడా కనిపిస్తాయి. ఓకేనా? ఈ కాపర్ కాయిన్స్ని మనకి ఏమంటారంటే మస్కిర్. ఏమండి? కాపర్ కాయిన్స్ని ఏమంటారు? మస్కిర్. ఇంకో కాపర్ కాయిన్స్ కూడా ఉంటాయి, కానీ దీని వాల్యూ చాలా తక్కువగా ఉంటుంది. దాన్ని కకాని లేదా మసాకా, ఇవి కూడా కాపర్ కాయిన్సే. మౌరియన్ టైంలో ఉండే కాపర్ కాయిన్ నేమ్స్, కానీ ఇవి తక్కువ వాల్యూ కలిగిన కాయిన్స్ అనమాట. బట్ ఇవి కూడా కాపర్ కాయిన్సే. మస్కిర్ అనేది కాపర్ కాయినే, కానీ ఇవి కూడా కాపర్ కాయిన్సే. ఈ కాపర్ కాయిన్తో పోల్చుకుంటే ఇవి తక్కువ వాల్యూ ఉన్న కాపర్ కాయిన్స్. ఓకేనండి, అది గుర్తుపెట్టుకోండి. సిల్వర్ కాయిన్స్ని మనం పనా అని అంటాం, గోల్డ్ కాయిన్స్ని సువర్ణ అని అంటాం. ఇవి బాగా యూజ్ చేసేవి ఏవి అని అడిగారు. బాగా ఎక్కువగా యూజ్ చేసింది వీళ్ళ కాలంలో సిల్వర్ కాయిన్స్. ఇది వెరీ వెరీ ఇంపార్టెంట్, సిల్వర్ కాయిన్స్. గుప్తుల కాలంలో అయితే గోల్డ్ కాయిన్స్ ఎక్కువగా యూజ్ చేసేవారండి. గోల్డ్ ఎక్కువగా యూజ్ చేసేవారు గుప్తుల కాలంలో, కానీ మౌరియన్ కాలంలో సిల్వర్ కాయిన్స్ ఎక్కువగా యూజ్ చేసేవాళ్ళు. ఇది వెరీ వెరీ ఇంపార్టెంట్. ఓకేనా? అది దానికి సంబంధించింది. మనకి చాలా వరకు నేను మౌర్యానికి సంబంధించినవి అన్నీ చెప్పానండి. అయితే ఇక్కడ కొన్ని పాయింట్స్ చెప్తాను, గుర్తుపెట్టుకోండి. ఇప్పుడు మౌర్యులు ఆ కాయిన్స్ మంచివా కాదా, ఇప్పుడు మనకి ఇప్పుడు నకిలీ నోట్లా కాదా అని చెప్పి చూస్తున్నాం కదండి. అలానే ఇప్పుడు మనకి మిషన్స్ వచ్చాయి, చాలా వరకు మిషన్స్ వచ్చాయి, అవి నకిలీ నోట్లా కాదా అని చెప్పి చెప్పేస్తున్నాయి మిషన్స్లో.
అలానే ఒకప్పుడు మౌర్యన్ టైంలో రూపదర్శక అనే ఒక అధికారి ఉండేవాడు, ఒక ఉద్యోగస్తుడు ఉండేవాడు. ఆయన ఈ నాణ్యాలు ఎలా ఉండేవి ఏంటి వాటి నాణ్యతను చెక్ చేసేవాడు, వాటి క్వాలిటీని చెక్ చేసేవాడు ఈ రూపదర్శక. ఇది వెరీ వెరీ ఇంపార్టెంట్, గుర్తుపెట్టుకోండి. అలానే మనకి ఆర్బీఐ, మనకి గవర్నమెంట్ ఆఫ్ ఇండియా ప్రస్తుతానికి కాయిన్స్ అండ్ నోట్స్ని ప్రింట్ చేస్తున్నారు. అలానే మౌర్యన్ టైంలో ముద్రాధ్యక్ష ఎవరండి, ముద్రాధ్యక్ష అని చెప్పి ఒక ఆఫీసర్ ఉంటాడు. ఆయన కాయిన్స్ని మింట్ చేసేవాడు, కాయిన్స్ని తయారు చేసేవాడు అనమాట. ఆయన తయారు చేసేవాడు. ఈయన నాణాల ముద్రణాధికారి అని అంటారు, ఆయనే ముద్రాధ్యక్ష అని అంటారు. ఇవి ఇంపార్టెంట్ పాయింట్స్ దీనికి సంబంధించినవి. ఓకేనండి. ఈ కాలంలో ట్రేడ్ అండ్ కామర్స్ చేసే వాళ్ళని ఒక శ్రేణి అని అంటారండి. ట్రేడ్ అండ్ కామర్స్ చేసే వాళ్ళని శ్రేణులుగా విడదీస్తారనమాట. ఓకేనా, ఇది గుర్తుపెట్టుకోండి. ఇవి మౌర్యానికి ఎంపైర్కి సంబంధించిన కొన్ని ఇంపార్టెంట్ పాయింట్స్. నెక్స్ట్ 5th క్వశ్చన్. ద ఎనాక్ట్మెంట్ ఆఫ్ ఫస్ట్ కోఆపరేటివ్ క్రెడిట్ సొసైటీస్ యాక్ట్ ఇన్ 1904 వాస్ ఇన్ఫ్లుయెన్స్డ్ బై విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్? ఇది 5th క్వశ్చన్. దేని ద్వారా ఈ కోఆపరేటివ్ సొసైటీస్ యాక్ట్ అనేది వచ్చింది, దేని ప్రభావితం అయ్యి ఇది వచ్చింది అని చెప్పి అడిగారండి. ఇక్కడ ఆప్షన్స్ ఇచ్చారు. సైమన్ కమిషన్ ఎప్పుడు వచ్చిందండి మనకి? 1919 చట్టంలో రాజ్యాంగ సంస్కరణలు చూడడం కోసం ఒక కమిటీని ఏర్పాటు చేస్తామన్నారు. 10 సంవత్సరాల తర్వాత అప్పుడు మనకి 1928 ఆ టైంలో వచ్చిందే సైమన్ కమిషన్. ఈ కమిషన్ని ఏర్పాటు చేశారు 1928లో. ఈ సైమన్ కమిషన్లో అందరూ ఇంగ్లీష్ మెన్నే ఉంటారు, 7 మెంబర్స్ ఉంటారు, ఇంగ్లీష్ మెన్ ఉంటారు. దానికి వ్యతిరేకంగా సైమన్ గో బ్యాక్ అనే ఉద్యమం కూడా చేశారు. అప్పుడే లాలా లజపత్ రాయ్ చనిపోతాడు లాఠీ దెబ్బల వల్ల. అక్కడ లాహోర్లో జరిగిన లాఠీ దెబ్బల వల్ల చనిపోతాడు అనమాట. ఇది వెరీ వెరీ ఇంపార్టెంట్. ఏ టైంలో చనిపోతాడంటే సైమన్ కమిషన్ టైంలో, సైమన్ గో బ్యాక్ అనే టైం ఉద్యమంలో చనిపోతాడు. ఇది వెరీ వెరీ ఇంపార్టెంట్. ఇలా కూడా అడుగుతాడు. ఓకేనండి. దీనికి ఏమైనా సంబంధం ఉందా? 1919 ఎక్కడ, 1904 ఎక్కడే అంటే ఇది అవ్వదు. నెక్స్ట్ ఇండియన్ ఫెమైన్ కమిషన్ అనేది వచ్చింది. ఎప్పుడు వచ్చింది? నేను గత క్లాసులో లార్డ్ లిట్టన్ దగ్గరికి చెప్పాను. ఫెమైన్ కమిషన్ అనే దాన్ని తీసుకొని వచ్చారు రిచర్డ్ స్ట్రాట్చీ. ఎవరండి? రిచర్డ్ స్ట్రాట్చీ. ఈయన అధ్యక్షతన మనకి ఫెమైన్ కమిషన్ అనేది వచ్చింది లార్డ్ లిట్టన్ కాలంలో. వీళ్ళు సిఫార్సు చేశాక మనకి లార్డ్ రిప్పన్ కాలంలో, ఈయన సిఫార్సులు ఇవి చేసుకొని లార్డ్ రిప్పన్ కాలంలో ఫెమైన్ కోడ్ అనేది వచ్చింది. ఫెమైన్ కోడ్ అనే దాన్ని తీసుకొని వచ్చారు. ఏం చేయాలి, కరువు వచ్చినప్పుడు ఏం చేయాలి, కరువు రాకుండా ఏం చేయాలి అని చెప్పడమే ఫెమైన్ కోడ్. ఈ ఫెమైన్ కమిషన్ని బేస్ చేసుకొని దీన్ని తీసుకొని వచ్చారు. ఈ ఫెమైన్ కమిషన్ ఏం చెప్పింది అని అంటే, రైతులు ఆ టైంలో నష్టపోతారు, కరువు సంభవిస్తుంది కదా, నష్టపోతారు, వాళ్ళకి ఆదాయం ఉండదు. ఆదాయం అందించేలాగా మనం క్రెడిట్ సొసైటీస్, ఆదాయం ఇచ్చేలాగా ఒక కోఆపరేటివ్ సొసైటీస్ని ఏర్పాటు చేయాలి అని చెప్పి చెప్పడం జరిగింది ఈ ఫెమైన్ కమిషన్. దాంట్లో భాగంగానే దాన్ని సిఫార్సుల్లో భాగంగానే మనకి 1904లో దీన్ని తీసుకురావడం జరిగింది. ఏంటి? క్రెడిట్ సొసైటీస్ యాక్ట్ని తీసుకొని వచ్చారు 1904లో. దేన్ని బేస్ చేసుకొని? ఫెమైన్ కమిషన్ ఇది బేస్ చేసుకొని. ఫెమైన్ కమిషన్ ఎవరి కాలంలో వచ్చింది? లార్డ్ లిట్టన్ కాలంలో వచ్చింది. దీన్ని బేస్ చేసుకొని మనకి కరువులు రాకుండా ఉండడం కోసం, కరువుల్ని జయించడం కోసం, కరువుల్ని ముందుగానే తక్షణంగా చర్యలు తీసుకోవడం కోసం రాకుండా ఉండడానికి లార్డ్ రిప్పన్ కాలంలో ఫెమైన్ కోడ్ని తీసుకొని వచ్చారు. ఇది వెరీ 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 ఇంపార్టెంట్. ఓకేనండి, వెరీ ఇంపార్టెంట్. నెక్స్ట్ రాయల్ కమిషన్ ఆన్ అగ్రికల్చర్. ఈ రాయల్ కమిషన్ ఆన్ అగ్రికల్చర్ 1926 ఆ టైంలో తీసుకొని వచ్చారు. ఎందుకు తీసుకొని వచ్చారు? మార్కెటింగ్ చేయడం కోసం, ఇరిగేషన్ చేయడం కోసం, అలాగే అగ్రికల్చర్లో మెథడ్స్ ఏవైతే ఉన్నాయో ఆ ప్రాక్టీసెస్ని అందించడం కోసం అందరికీ వాటికి సంబంధించినవి ఏమేమి చేయాలి, ఇంకా ఏం చేస్తే అగ్రికల్చర్లో మెరుగవుతాము అని చెప్పి అప్పుడు బ్రిటిష్ గవర్నమెంట్ చేసిన కమిషనే రాయల్ కమిషన్ ఆన్ అగ్రికల్చర్ 1926లో దీన్ని తీసుకొని రావడం జరిగింది. ఓకేనండి, ఇది దానికి సంబంధించింది. నెక్స్ట్ హంటర్ కమిషన్. మనకి హంటర్ కమిషన్ 2 దగ్గరలో వస్తుంది. ఒకటి చెప్పాను ఎక్కడ,
ఎడ్యుకేషన్ దగ్గర వస్తుంది ఈ హంటర్ కమిషన్. ఎక్కడ చెప్పాను ఏంటి, లాస్ట్ క్లాస్లో చెప్పానండి. అది ఏ గవర్నర్ జనరల్ టైంలో హంటర్ కమిషన్ వచ్చిందో ఎడ్యుకేషన్ రిలేటెడ్ది, అది నాకు కామెంట్ చేయండి. ఓకేనా. ఇంకోటి ఎక్కడ వచ్చింది, 1919లో మనకి చట్టం ఒకటి వచ్చిందండి. ఆ చట్టంలో వ్యతిరేకంగా జలియన్ వాలా బాగ్ ఉదంతం అవుతుంది. జలియన్ వాలా బాగ్ ఉదంతం. ఆ ఉదంతంలో భాగంగా హంటర్ కమిషన్ వేస్తారు. ఆ హంటర్ కమిషన్ వేరు, ఈ హంటర్ కమిషన్ వేరు. హంటర్ కమిషన్ ఎడ్యుకేషన్కి సంబంధించింది, ఈ హంటర్ కమిషన్ క్రెడిట్ సొసైటీకి సంబంధించింది అయితే కాదు, ఇది కాదు. ఏది అండి ఆన్సర్, సెకండ్. ఇండియన్ ఫెమైన్ కమిషన్ అనేది ఈ సెకండ్ క్వశ్చన్. కోఆపరేటివ్ సొసైటీస్ని చట్టం రావడానికి ప్రధాన పాత్ర వహించింది, ఇన్ఫ్లుయెన్స్ అయ్యింది కూడా ఈ ఫెమైన్ కమిషన్ ద్వారానే. ఓకేనండి, ఇది 5th క్వశ్చన్. నెక్స్ట్ 6th క్వశ్చన్. విచ్ పవర్ సఫర్డ్ ఏ డెసిసివ్ డిఫీట్ ఇన్ ద మలబార్ రీజియన్ డ్యూరింగ్ ద బ్యాటిల్ ఆఫ్ కొలాచల్ ఇన్ 1741? ఈ టైంలో అని చెప్పి ఇచ్చారు. ఏంటిది, 1741లో మనకి మలబార్ రీజియన్లో ఓడిపోయారు. క్రింది వారిలో ఒక ఈస్ట్ ఇండియన్ కంపెనీ. ఆ కంపెనీ తర్వాత అక్కడ నుంచి వేరే చోటకి వెళ్ళిపోయింది. ఆ పవర్ అనేది పూర్తిగా నశించిపోయింది అక్కడ ఆ ఏరియాలో, మలబార్ రీజియన్లో అని చెప్పి ఇచ్చారు. అది ఏ ఈస్ట్ ఇండియన్ కంపెనీ అనేది అడిగారు. ఇది క్వశ్చన్ అనమాట. ఓకేనండి, ఆప్షన్స్ ఏమి ఇచ్చారు, ఇంగ్లీష్ ఈస్ట్ ఇండియన్ కంపెనీ, స్పానిష్ ఈస్ట్ ఇండియన్ కంపెనీ, ఆస్ట్రియన్ ఈస్ట్ ఇండియన్ కంపెనీ, డచ్ ఈస్ట్ ఇండియన్ కంపెనీ. ఇలా 4 ఆప్షన్స్ ఇచ్చారు. ఏంటి అని అంటే అందులో మనకి ఈ టైంలో మనకి మలబార్ రీజియన్లో స్పానిష్ లేదు, ఆస్ట్రియన్ లేదు, ఇంగ్లీషు డచ్ వాళ్ళు ఉంటారు. బట్ ఇంగ్లీష్ అంత ప్రాబల్యం ఉండి బ్యాటిల్స్ చేసే అంత పెద్దగా ఏమీ లేదు. కానీ డచ్ ఈస్ట్ ఇండియన్ కంపెనీ మలబార్ రీజియన్లో మోనోపోలీ సాధిస్తుంది. ఆ టైంలో మోనోపోలీలో సాధిస్తుంది. దేంట్లో, పెప్పర్. ఈస్ట్ ఏషియన్ కంట్రీస్, అప్పుడుండే వెస్ట్రన్ కంట్రీస్కి పెప్పర్ చాలా చాలా డిమాండ్గా ఉండేది. ఆ పెప్పర్లో మోనోపాలీ అనుభవిస్తున్న ఈస్ట్ ఇండియన్ కంపెనీ ఏది అంటే డచ్. ఎప్పుడు 1741 ఆ కాలం నాటికి. ఓకేనా, ఆ కాలం నాటికి మోనోపాలీ అనుభవిస్తున్న కంట్రీ ఏది అని అంటే పెప్పర్. మోనోపాలీ అంటే ఏం లేదండి, ఎవ్వరూ దాన్ని యూజ్ చేయరు. ఒక్క పెప్పర్ కొనాలన్నా అమ్మాలన్నా చేసేది ఎవరు అని అంటే డచ్ కంపెనీ వాళ్ళు. మిగతా ఏ ఈస్ట్ ఇండియన్ కంపెనీ కూడా దాని జోలికి దాన్ని చేయకూడదు, వ్యాపారం చేయకూడదు. అలాగే ఇండియన్స్ కూడా చేయకూడదు. అలాంటి ఉండేదన్నమాట. అలాంటి వాటిని అంటే ఒక్కరు మాత్రమే చేస్తే ట్రేడ్ అండ్ కామర్స్ని దాన్ని మోనోపోలీ అని అంటాం. అలా మోనోపోలీ చేసింది డచ్ వాళ్ళు. పెప్పర్ బాగా డిమాండ్ ఉండేది. అందుకు అలా చేయడంతో అప్పుడు ఉండే మలబార్ రీజియన్లో ఉండే రాజు మాధవ్ వర్మ ఉంటాడు. ఆయన ఇలా ఉండకూడదు అని చెప్పడంతో డచ్ వాళ్ళకి అలాగే మలబార్ రీజియన్లో ఉండే రాజుకి మధ్య యుద్ధం జరిగింది. దాన్నే బ్యాటిల్ ఆఫ్ కొలాచల్ అని అంటాం. 1741లో జరిగింది. ఆ తర్వాత డచ్ ఈస్ట్ ఇండియన్ కంపెనీ మన ఇండియా నుంచి వెళ్ళిపోయి ఇండోనేషియా ఆ ఏరియాస్కి తన దాని కాలనీని ఏర్పాటు చేసుకుంది. అక్కడ బాగా ఇదైంది అనమాట. అక్కడ బాగా ఈ పెద్ద ఈస్ట్ ఇండియన్ కంపెనీ ఏర్పాటు చేసుకొని వాళ్ళని రూల్ చేయడం జరిగింది. ఇండోనేషియాని వాళ్ళు రూల్ చేశారనమాట. ఇండోనేషియాని మనకి తర్వాత ఇంగ్లీష్ వాళ్ళు ఈస్ట్ ఇండియన్ కంపెనీ వాళ్ళు రూల్ చేయడం జరిగింది. ఇదంతా మీకు తెలిసిందే. ఓకేనండి, ఎవరండి, డచ్ ఈస్ట్ ఇండియన్ కంపెనీ. వెరీ వెరీ ఇంపార్టెంట్, గుర్తుపెట్టుకోండి. ఇవి దీనికి సంబంధించిన క్లాసెస్. ఓకేనండి, మనకి 18th షిఫ్ట్ టు 18th జూన్ దానికి సంబంధించిన హిస్టరీ అండి. ఒకసారి మళ్ళీ ఏమేమి చెప్పుకున్నాం ఒకసారి చూసుకుందాం. బ్యాటిల్ ఆఫ్ కొలాచల్ ఎవరెవరి మధ్య జరిగింది, మలబార్ రీజియన్ యొక్క రాజు మాధవ్ వర్మకిను అలానే డచ్ ఈస్ట్ ఇండియా కంపెనీకి మధ్యన జరిగిన యుద్ధమే బ్యాటిల్ ఆఫ్ కొలాచల్ ఇన్ 1741. ఓకేనా, నెక్స్ట్ క్వశ్చన్. ఇక్కడ ఫెమైన్ కమిషన్కి సంబంధించింది. ఇక్కడ ఏంటి, క్రెడిట్ సొసైటీస్ కోఆపరేటివ్ సొసైటీస్ యాక్ట్ వచ్చింది 1904లో. ఎవరికి దీని ద్వారా వచ్చిందంటే ఫెమైన్ కమిషన్ ద్వారా వచ్చింది. ఫెమైన్ కమిషన్ లార్డ్ లిట్టన్ టైంలో వచ్చింది. ఇది వెరీ వెరీ ఇంపార్టెంట్, గుర్తుపెట్టుకోండి. నేను చెప్పాను గత క్లాసులో చెప్పాను నేను ఫెమైన్ కమిషన్ ఎవరి కాలంలో వచ్చింది ఏంటి అని చెప్పి. సైమన్ కమిషన్ అనేది 1919లో వచ్చిన సంస్కరణలకి కమిటీ వేస్తాం. అది ఎలా అమలు చేస్తున్నాయో కమిటీ వేస్తాం. ఆ కమిటీయే 1928లో వేశారు. ఆ కమిషనే సైమన్ కమిషన్. అందులో అందరూ ఇంగ్లీష్ మెన్నే ఉంటారు, 7 ఉంటారు. అందుకు వ్యతిరేకంగా మనం పోరాటం చేసాం. అందులో పోరాటంలోనే లాలా లజపత్ రాయ్ చనిపోతాడు లాహోర్లో.
ఓకేనండి. నెక్స్ట్ రాయల్ కమిషన్ ఆన్ అగ్రికల్చర్ 1926లో, హంటర్ కమిషన్ ఎడ్యుకేషన్కి సంబంధించిన హంటర్ కమిషన్. ఓకేనా. అలాగే మనకి హంటర్ కమిషన్ జలియన్ వాలా బాగ్ ఆ టైంలో కూడా వచ్చింది హంటర్ కమిషన్. నెక్స్ట్ మౌర్యన్ కాలంలో ఏ కాయిన్స్ ఎక్కువగా వినియోగించారంటే సిల్వర్, దాన్నే పనా అని కూడా అంటారు. సిల్వర్ కాయిన్స్ని ఏమంటారు? పనా. బంగారాన్ని ఏమంటారు? బంగారం కాయిన్స్ సువర్ణ అని అంటారు. ఎక్కువగా యూజ్ చేసేవి సిల్వర్ కాయిన్సే. ఎవరు? వీళ్ళు మౌరియన్స్. గోల్డ్ అయితే మనకి ఎక్కువగా యూజ్ చేసింది గుప్తాస్. ఓకేనండి. లార్డ్ మకాలే దేనికి సంబంధించిన వాడు అని అడిగారండి. డ్రాఫ్టింగ్ ఆఫ్ ఐపీసీ అండ్ ఇంగ్లీష్ ఎడ్యుకేషన్. ఓకేనా. ఇంగ్లీష్ ఎడ్యుకేషన్, డ్రాఫ్టింగ్ ఆఫ్ ఐపీసీ. నెక్స్ట్ క్వశ్చన్. నెక్స్ట్ బింబిసార, హరియాంక ఈ నందా డైనస్టీకి పారద్రోలి చంద్రగుప్త మౌర్యుడు ఎవరి సహాయంతో మౌర్యన్ డైనస్టీని ఏర్పాటు చేసుకున్నాడు అని చెప్పి అడిగారు. ఎవరండి? చాణక్యుడి సహాయంతో చేసుకున్నారు. అంటే చాణక్యుడినే కౌటిల్య అని కూడా అని అంటారు. ఈ కౌటిల్యుడే మనకి అర్థశాస్త్ర గ్రంథాన్ని కూడా రచించింది. వెరీ వెరీ ఇంపార్టెంట్ అర్థశాస్త్ర అనే గ్రంథం. అలాగే మెగస్తనీస్ ది గ్రీక్ అంబాసిడర్ మెగస్తనీస్ సెల్యూకస్ నికేటర్ పంపిస్తే ఇండియాకి వచ్చాడు. ఎవరి కాలంలో వచ్చాడు? చంద్రగుప్త మౌర్యన్ కాలంలో వచ్చాడు. ఇండికా అనే గ్రంథం ఈయనది వెరీ వెరీ ఇంపార్టెంట్, ఇండికా అనే గ్రంథం. ఓకేనా. నెక్స్ట్ బింబిసార టైంలో బుద్ధుడు వర్ధమాన మహావీరుడు సమకాలీన అనమాట. ఆయన కాలంలోనే ఉన్నాడు. ఈయన హైర్యాంక డైనస్టీ యొక్క ఫౌండర్. ఈయన తర్వాత అజాతశత్రు వీళ్ళందరూ వస్తారండి. నెక్స్ట్ అవన్నీ తర్వాత బిందుసారుడు చంద్రగుప్త మౌర్యుడి యొక్క కొడుకు బిందుసారుడి యొక్క కొడుకు అశోకుడు. వీళ్ళందరూ మౌర్యన్ డైనస్టీకి సంబంధించిన వాళ్ళు. ఓకేనండి. వీళ్ళ గురించి నేను బ్రీఫ్గా అంతకుముందు క్లాసులో చెప్పాను. ఇంకా మనకి ఇక్కడ పెద్దగా డిస్కషన్ లేదు. ఓకేనండి. నెక్స్ట్ ఏ కేవ్స్లో మనకి హై సిటాడల్ అని ఉంటాయి అని చెప్పి అడిగారు అండి. ఏ కేవ్స్లో అంటే జునాగఢ్ కేవ్స్. ఇది ఇంపార్టెంట్. ఇది జునాగఢ్ కేవ్స్లో మనకి హై సిటాడల్స్ ఉంటాయి, ఎత్తైనవి ఉంటాయి అన్నమాట. కోటల్లాగా ఎత్తైనవి ఉంటాయి. ఎక్కడ అంటే జునాగఢ్ కేవ్స్లో ఉంటాయి. ఎల్లోరా కేవ్స్లో కైలాసనాథ టెంపుల్ ఉంటుంది. వరల్డ్లో మోనోలిథిక్లో లార్జెస్ట్ టెంపుల్ ఏది అని అంటే కైలాసనాథ టెంపుల్. సుధామ కేవ్స్ ఇవన్నీ కూడా అజీవికులకు సంబంధించింది. సుధామ కేవ్స్ అశోకుడు వేయిస్తాడు. ఓకేనండి. ఇది దీనికి సంబంధించిందండి. మళ్ళీ నెక్స్ట్ క్లాస్లో మళ్ళీ కలుద్దాం. థ్యాంక్ యూ వెరీ మచ్.